ఏపీలోని దివ్యాంగులకు ఉచిత ప్రయాణం మార్చి 18 నుంచి అందుబాటులోకి తేనుంది. ఈ పథకాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. పథకం ప్రారంభం సందర్భంగా పల్లె వెలుగు బస్సులో చంద్రబాబు గారు ప్రయాణించడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ న్యూస్ తెలుగు. టుడే న్యూస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసింది. ఏపీలో కొత్త పథకం ప్రారంభం. మీరు ఎవరెవరికి ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలోని బస్టాండ్లో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిలోమీటర్ల మేర వీరు ప్రయాణం అయితే సాగింది. మంగళగిరి నుంచి పెనమగ వరకు దివ్యాంగులతో కలిసి నేతలు ప్రయాణం చేయడం జరిగింది. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి కూడా తెలుసుకున్నారు. రోడ్డుకి ఇరువైపులో ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దివ్యాంగులతో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించడం జరిగింది. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోరస్ నగర్, ప్రకాశ్ నగర్, ములకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పినమక బస్ స్టాప్కు బస్సు చేరుకోవడం జరిగింది. ఇలా ఏ బస్సులో అవకాశం ఉందంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇప్పటికే బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే దివ్యాంగులకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తుండగా ఇకపై ఉచితంగా ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి అయితే దివ్యాంగులకు తీసుకురావడం జరిగింది. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర కూడా వేసేశారు. అనంతరం ఈ మార్చి 18 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. అందరికీ సమాన అవకాశాలు అందించడం, దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందుబాటులో తెచ్చింది. స్త్రీశక్తి పథకం వారికి ఏవో బస్సులు వర్తిస్తున్నాయో వీళ్ళకి కూడా అవే బస్సులు వర్తిస్తాయి అన్నమాట. ఇక 21 కేటగిరీలో 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయాణం కలుగుతుందన్నమాట. ఈ పథకం కోసం ఏటా 207 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయనున్నారు. ఇక దివ్యాంగుల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. స్త్రీశక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక వెసులుబాటు, సాధికారత ఎలా కల్పించిందో దివ్యాంగులు కూడా ఆ విధంగా ఉపయోగపడుతుందని గవర్నమెంట్ భావిస్తుంది. గత సంవత్సరం ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభిస్తే ఈ మార్చి 15 నాటికి అంటే 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దీనికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 1826 కోట్లు రాయితీ భరిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు దివ్యాంగులు కూడా 50 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన రాష్ట్ర బడ్జెట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా మామూలు బస్సుల్లో మాత్రం వాళ్ళకి 50% రాయితీ ఇస్తూ వాళ్ళైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీశక్తి పథకంకి ఏ బస్సులు వర్తిస్తున్నా దివ్యాంగులు కూడా ఆయా బస్సుల్లో ఫ్రీగా వాళ్ళైతే జర్నీ చేయవచ్చు. దీనివల్ల గవర్నమెంట్కి అయితే భారీ బడ్జెట్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు మహిళల వల్ల అటు దివ్యాంగుల ఇప్పుడు రెండు కలిపి ఇంకా ఎక్కువ బడ్జెట్ అనేది భరించాల్సి ఉంటుంది. సో ఇదంతా అసలు ఈ పథకాలన్నీ బాగున్నాయని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ పథకాలు ఎందుకు అనేసి మీలో ఎంతమంది అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.